ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಪ್ರಿಯಾಂಕಾ ಜೈನ್ అండ్ నేను ఎందుకు కన్నడలో మాట్లాడుతున్నాను అది చెప్పడానికి ఉన్నారు. నాకు నిజంగా తెలీదు ఆ అమ్మాయి ఎందుకు కన్నడలో మాట్లాడుతుందని. హాయ్ అందరికీ నమస్కారం. ఐఎమ్ శివ్ కుమార్. నేను శివ్ కుమార్ని. ఎందుకు కన్నడలో మాట్లాడుతున్నాను? నా ఇష్టం, నా రెడ్ కౌచ్ నా ఇష్టం. ఓకే, నా వి బోత్ ఆర్ టేకింగ్ అ ఓత్. ఎందుకంటే ఈ రెడ్ కౌచ్కి వచ్చాక ఒక ఓత్ తీసుకోవాలి. సో విల్ టేక్ దట్. ఓకే ఓకే. నేను ప్రియాంకా జైన్. శివ్ కుమార్ అనే నేను. ప్రియాంకా జైన్ అని నేను. ఇప్పటిదాకా నేను నిజాలు మాట్లాడి చాలా అలసిపోయాను. సో ఈ రోజు ఈ రెడ్ కౌచ్ మీద నేను అబద్ధాలే మాట్లాడతాను. దట్స్ మై ఓత్. నేను నిజాలే మాట్లాడుతున్నాను. దట్స్ అంటే మై ఇప్పటిదాకా అబద్ధాలు మాట్లాడింది ఈ అమ్మాయి. అలా అని ఏం లేదు, నేను చెప్పలేదు, ఈయన చెప్తున్నారు. యూ డోంట్ ట్రస్ట్ దిస్ గై. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ఇప్పుడే అబద్ధాలు చెప్తానన్నారు. ఇప్పుడు ఓన్లీ రెడ్ కౌచ్ మీద నేను అబద్ధాలు మాట్లాడతాను అంతే. కమ్ లెట్స్ స్టార్ట్ ఇట్. ఏం ఓకే, మాట్లాడుతున్నారు ఆడియన్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఏంటో అర్థం కావద్దని నేను ఇలా మాట్లాడతాను. రెడ్ కౌచ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. లెట్స్ సీ ఏమున్నాయి. ఓకే, మీకు నా బర్త్డే తెలుసా? నవ్వింది చాలే. 2nd జూలై ఓకే 1998. ఓకే. ఓకే, నేను పుట్టింది ఎక్కడ? పుట్టిన భూమి మీద పుట్టుంటారు, ఎక్కడని నాకు తెలియదు. మీరేమో ఆకాశంలో కాదండి, పుట్టినట్టు మీరు చాలా ఊరు చేంజెస్ చేశారు. ఫస్ట్ ఎక్కడో గుజరాత్లో ఉన్నారని చెప్పారు, తర్వాత ముంబై, తర్వాత బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఎక్కడ పుట్టారు నాకు లెట్ మీ క్లియర్. నేను ఎక్కడ గుజరాత్లో పుట్టలేదు, నేను పుట్టింది బాంబే. ఓకే ఓకే. My parents, my mom is a Gujarati, my dad is a Marwadi, so I am a mixed combination of Gujarat and Rajasthan. మిక్స్ బ్రీడ్ అన్నమాట. Mixed breed anta. యా, గుజరాత్ అండ్ మార్వాడి మిక్స్ బ్రీడ్. After that, my parents shifted to Bangalore. Now I am working in Hyderabad as well as Chennai. So ఇలా మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాను, అది నా ప్లాన్. ఇండియా మొత్తం కాదండి, సౌత్ ఆఫ్ ఇండియా షీఈ్ రోమింగ్ అంతే. అరే? ఇండియా మొత్తం ఏంటి? ఇండియా మొత్తం అదే కదా మరి. నేను హైదరాబాద్లోనే ఉంటాను, హైదరాబాద్లోనే పని చేస్తాను. తెలుగు ఇస్ మై తింటాను, లాంగ్వేజ్, వంటాను, పడుకుంటాను. బట్ ఐ లవ్ మై మదర్ టంగ్ ఆల్సో కన్నడ. స్కూలింగ్ ఎక్కడ చేశారు? నేను స్కూల్ యాక్చువల్లీ చదవకూడదు అనుకున్నాను, బట్ చదువుకూడదు అనుకున్నా. యా నాకు Shoo, don't tell lie, please. అరే నిజంగా నేను He యాక్చువల్లీ is a school topper actually. లేదు, యా అప్పుడు ఉన్నాను, బట్ అప్పుడు ఏంటి? అంటే నేను ఫస్ట్ టు 3rd స్టాండర్డ్ కన్నడ మీడియంలో. యాక్చువల్లీ ఈ స్టోరీ ఎవరికి తెలీదు. ఐఎమ్ 7th ఫెయిల్ స్టూడెంట్. నేను 7th ఫెయిల్ అయ్యాను యాక్చువల్లీ. మై మదర్ ఈజ్ అ గవర్నమెంట్ స్కూల్ టీచర్. నేను మా అమ్మ స్కూల్లోనే చదివాను, గవర్నమెంట్ స్కూల్లోనే టిల్ 4th స్టాండర్డ్. మా అమ్మకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి సిటీకి వచ్చారు, అంటే బెల్గామ్ ఈజ్ అ సిటీ ఇన్ కర్ణాటక. సో సిటీకి వచ్చాక షీ థాట్ ఆఫ్ షిఫ్టింగ్ మీ ఫ్రమ్ కన్నడ మీడియం టు ఇంగ్లీష్ మీడియం. సో అప్పుడు నాకు ఇంగ్లీష్లో ఏబిసిడి తప్ప ఇంకేం తెలీదు. సడన్గా అన్ని నేను అక్షరాల్ని ఇంగ్లీష్లో చూశాక ఇదేంటి నాకు చదవడానికి కూడా రాదు. తారే జమీన్ పర్ గుర్తొచ్చిందా? యా తారే. అప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. సో డైరెక్ట్లీ నాకు షిఫ్ట్ చేశాక ఐ ఫెయిల్డ్ ఇన్ 7th స్టాండర్డ్. సో నన్ను అందరూ ఫెయిల్యూర్ యువర్ అ ఫెయిల్యూర్ స్టూడెంట్ అని. ఒకటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఫెయిల్ నో అయ్యావా నో నో, లేకపోతే? అంటే ఆ ఇంగ్లీష్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండదండి. సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే. సో ఓన్లీ కన్నడలో నాకు A+ వచ్చేది, అన్ని మిగిలిన సబ్జెక్ట్ అంతా C అండ్ రెడ్ మార్క్ ఫెయిల్. సో ఐ ఫెయిల్ ఇన్ 7th స్టాండర్డ్. బట్ అది నాకు అందరూ వెన్ ఐ ఫెయిల్ అండ్ కమ్ అగైన్ స్టార్ట్ ఇన్ 7th స్టాండర్డ్ ఓన్లీ, నాకు అందరూ ఫెయిల్యూర్ వచ్చాడు, ఫెయిల్యూర్, ఇతనితో ఆటలాడకూడదు, ఇతనితో మాట్లాడకూడదు, ఇతనితో నాతో పాటు లంచ్లో కూడా ఎవరు కూర్చునేవాళ్ళు మూవీస్ లో కాదు. బికాస్ చూపిస్తారు కదా అలానే. నో, దట్ ఈస్ ద ట్రూత్. మూవీలో మనం సినిమా, సీరియల్, దీంట్లో మనం ఏం చూపిస్తాము, మన నిజ జీవితంలో ఏం జరిగింది అదే మనం చూపిస్తాము. సో దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు నేను మా అమ్మతో, నేను యాక్చువల్లీ చాలా ఏడ్చేవాడిని ఆ టైంకి. మమ్మీ నాకు ఇలా చెప్తారు, ఫెయిల్యూర్ అంటారు, ఏం చేయాలి. సో మై మదర్ థాట్ మీ టు జాయిన్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్, అంటే కొంచెం ఇంగ్లీష్ మీద గట్టిగా. 4th స్టాండర్డ్ తర్వాతనే? నో, యాక్చువల్లీ 6th దాకా నేను నా కన్నడ మీడియంలో చదివాను. ఓకే. సడన్లీ 7th స్టాండర్డ్లో నన్ను ఇంగ్లీష్ మీడియంకి చేర్పించారు. సో ఐ ఫెయిల్ ఇన్ 7th స్టాండర్డ్. దెన్ ఐ గో టు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ వెళ్ళాను. ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుని అండ్ మై 10th percentage was 85% in military school. It was a CBSE at that time. సాధించావు. Yeah,
దెన్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ 85% ఫర్ మీ వాజ్ అ బిగ్ పర్సంటేజ్ బికాస్ ఎవరు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. అట్లాంటి సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. నాకు ఐ హ్యాడ్ కన్నడ ఫ్రమ్ 4th standard, 3rd or 4th standard. ఓకే, కన్నడ వాజ్ నెవర్ మై దిస్ థింగ్ కప్ ఆఫ్ టీ. ఎందుకంటే నాకు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కన్నడలో, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు టాక్ ఇన్ ఇప్పుడు కూడా మాట్లాడేకి రాదు సరిగా. ఇప్పుడు నేర్చుకున్నానులే, నో ప్రాబ్లం. ఇప్పుడు కోస్టార్స్ వల్ల నేర్చుకున్నాను. బట్ ఆఫ్టర్ దాట్ కన్నడ స్లోగా స్టార్ట్ చేశాక గ్రామర్ అవన్నీ మై టీచర్స్ వర్ వెరీ నైస్. దే యూస్ టు టీచ్ మీ వెరీ నైస్లీ. సో నాకు 10th standardలో ఐ గాట్ డిస్టింక్షన్ ఇన్ కన్నడ. మై టోటల్ పర్సంటేజ్ వాజ్ అ లిటిల్ లో, బట్ ఐ గాట్ డిస్టింక్షన్ ఇన్ కన్నడ. 85 వచ్చిందని మై కన్నడ ప్రొఫెసర్ కాల్డ్ మీ పర్సనలీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ దట్ నువ్వు డిస్టింక్షన్ తెచ్చావు కన్నడలో అని. దట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నైస్. అందరి జీవితంలో అలా జరుగుతుంటుంది. సో వీ హ్యావ్ టు బీ కీప్ వర్కింగ్ అండ్ కీప్ మూవింగ్ ఆన్. ఓకే, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? మనం ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి. మై మదర్ ఈజ్ అ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ కర్ణాటక. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ KSRTC. హీఈస్ అ ఇన్స్పెక్టర్ ఇన్ దట్. సో I have a small sister. She is studying MBA. నాకంటే వెల్ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నేను చదవడం మానేశాను. She is studying MBA. లేదు, she's finished. She's completed. She finished MBA. So she's working in some company I don't know which company. I don't know. And నేను ఇప్పుడు I'm in the Telugu industry and entertaining you all. This is my family. Not at all. मुझे entertain कभी नहीं करता है लड़का. Pari, tell me about your family. My family, my parents met in Bombay. Like Love marriage అయింది. Love marriage. Yes, my mom was Love 18. marriage. వీళ్ళ ఫాదర్ వీళ్ళ అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళి అంటే ఎక్కడికో అంటే ఎక్కడికో అంటే ఏంటి? దే ర్యాన్ అండ్ దే మ్యారీడ్. No, I'll tell you. ఈ అమ్మాయి కొంచెం అలాగే ఉంది, నాకు భయం వేస్తుంది అప్పుడప్పుడు. అరే మీరు తీసుకెళ్ళండి ఎవరైనా ఇక్కడ వచ్చి. No, my mom was 18 and my dad was 30 when they got married. So beautiful love marriage. But వాళ్ళ స్టోరీ చెప్పాలంటే దే వర్ వర్కింగ్ ఇన్ రైట్ ఆపోజిట్ షాప్స్లో వర్క్ చేశారు వాళ్ళు. అండ్ అలానే లవ్ అయింది, పెళ్లి చేసుకున్నారు, పేరెంట్స్ ఒప్పుకున్నారు, నేను పుట్టాను. అండ్ అంతేనా? మై మామ్ ఇస్ అ మెహందీ డిజైనర్ అండ్ బ్యూటీషియన్. ఓకే. షీ వాజ్ వెరీ కీన్. అంటే నాకు ఈ ఇండస్ట్రీలో తీసుకొని రావాలనేది మా మమ్మీ కోరిక. బట్ ఏదో షీ కుడ్ నాట్ డూ ఇట్ అని నాలో వచ్చినట్టుంది. అండ్ మై డాడ్ ఈజ్ ఓనింగ్ అ షాప్ ఇన్ బెంగళూర్. సో మొబైల్ యాక్సెసరీస్ అవన్నీ అమ్ముతారనమాట. మంచి బిజినెస్. మంచి పైసా వాళ్ళ అమ్మాయి. యా, సో ఇది నా ఫ్యామిలీ కథ. ఈ అమ్మాయి కంటే నాకే బాగా తెలుసు. నేను చెప్పనా మీ ఫ్యామిలీ గురించి? చెప్పండి ప్లీజ్. వీళ్ళ ఫాదర్ పేరు మనోజ్ జైన్, వీళ్ళ అమ్మ పేరు ఫాల్గుని జైన్, ఓకే, వీళ్ళ బ్రదర్ పేరు జనీల్ జైన్. ఓకే. సో వీళ్ళమ్మకి మోడలింగ్ అండ్ యాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది, బట్ అప్పుడు ఏది సపోర్ట్ లేక సో షీ కుడెంట్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో షీ ట్రైడ్ వెరీ హార్డ్ టు పుట్ దిస్ అమ్మాయి ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో షీ సక్సీడెడ్. She is not here because of her hard work. Yeah. She is here because of her mother hard work. Love you, so mama. I also love you. I love my mother also because నేను మా అమ్మ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. కరెక్ట్. ఎవరైనా పేరెంట్స్ సపోర్ట్ లేక ఇక్కడికి రాలేరు. యా, నేను ఈ రోజు చెప్తాను, మా నాన్న నాకు అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేయరు నాకు. he will not support me. ఓకే. If my father see this, ఐఎమ్ టెల్లింగ్ యూ డెంట్ సపోర్ట్ మీ. మా నాన్న నన్ను అరే ఇప్పుడు కూడా చెప్తారు, అరే ఆర్మీ జాయిన్ అవ్వచ్చు కదా, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి పర్సంటేజ్ సెకండ్ ఇయర్లో, ఆర్మీ జాయిన్ అవ్వచ్చు కదా నేను అంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఆర్మీ. ఐ టోల్డ్ మై ఫాదర్ వన్ థింగ్, ఐల్ బికమ్ ఆర్మీ ఆఫీసర్, ఐ బికమ్ పోలీస్, ఐ బికమ్ డాక్టర్, ఎవ్రీథింగ్ ఇన్ ద సినిమా. సో ఐల్ కమ్ టు సినిమా ఇండస్ట్రీ అండ్ ఐల్ వర్క్ హియర్. యాక్చువల్లీ ఏంటంటే అందరికీ క్రష్ ఉంటారు. అంటే నాకు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, డిగ్రీ, ఒక టీచర్ క్రష్ కానీ, ఒక అమ్మాయి క్రష్ కానీ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయనే చెప్తున్నారు. టీచర్ క్రష్ ఉంటారు, ఇలా ఒక అమ్మాయి సినిమాలో చూసాను ఇలా ఉంటారని. ఇలా ఉండుంటే నేను కూడా క్రష్ చేసుకుని ఇప్పుడు నా టీచర్ కానీ కోఎడ్ స్కూల్లో కాదా?
లేదు లేదు, నా క్రష్ లేరు, బట్ ప్రియాంక గారికి చాలా మంది క్రష్ ఉన్నారు అనేది విషయం తర్వాత, క్రష్ అంటే ఏంటి? క్రష్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్తుందా, సో అమ్మాయి ఎక్కడ వెళ్తుంది వెళ్తుంది? బ్యూటిఫుల్ అంటే ఇమాజిన్ యువర్ ఆర్టిస్ట్, No, I don't imagine. ఆర్టిస్ట్ ఆల్వేస్ I am ఇమాజిన్, on the red couch. I am not imagining సో anything. దట్ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే ఓకే, అది నాకు తెలియదే ఆ girl ఇఫ్ beautiful ఐ లైక్ అని. హర్ క్యారెక్టర్, ఇఫ్ ఐ లైక్ హర్ స్పీక్, ఇఫ్ ఐ లైక్ హర్ వాక్, దెన్ షీ విల్ బి మై క్రష్. టెల్ ప్లీజ్ ఆడియన్స్ కి ప్రియాంక, టెల్ అబౌట్ యువర్ క్రష్, స్కూల్ క్రష్, కాలేజ్ క్రష్. No, అలాంటిది ఏం లేదు. ఇఫ్ యూ లైక్ సమ్ పర్సన్ యూ లైక్ హిమ్ ఆర్ హర్, దట్స్ ఇట్. అలాంటిది ఏం లేదు. లేదు, ఈ అమ్మాయి నాకు చెప్పింది చాలా. ఎవ్రీబడి హ్యాస్ క్రషెస్. ఓకే, టెల్ అబౌట్ వన్ బ్యూటిఫుల్ క్రష్. నో అట్లాంటి బ్యూటిఫుల్ క్రషెస్ ఇప్పుడు వరకు అరే నేనేం అనుకోలేండి, చెప్పండి. నేను ఎందుకు అరే చెప్పొచ్చు కదా. నో దేర్ ఇస్ నో పర్టిక్యులర్లీ ఇనా అని చాలా మందిని లైక్ చేశాను. యాక్చువల్లీ నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేది. అమ్మాయి పేరు నేను చెప్పలేను, బట్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఐ లైక్ హర్ హెయిర్ అన్నమాట. ఓకే, ఆ అమ్మాయి అంత అందంగా లేదు. ఓకే, షీ వాజ్ మిడల్. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అని ఆ అమ్మాయి అంత అందంగా లేదు అని అంటే దాని ఏం అర్థం? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలియదు, బట్ అప్పటికి బ్యూటిఫుల్ ఉండేది. సో ఐ యూస్ టు లైక్ హర్ హెయిర్, కర్లీ హెయిర్ అండ్ హర్ వాయిస్ కానీ. కర్లీ హెయిర్, వెరీ ఫెయిర్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ టు. అది చెప్పే టీచర్స్ పెట్ ఇస్ దట్ యు? yes. అరే లేదు, నిజంగా నాకు ఒక అమ్మాయి అంటే చాలా క్రష్ ఉండేది, బట్ ఆ అమ్మాయి క్రష్ చేసేసా? నేను కూడా చాలా ట్రై చేశాను ఆ అమ్మాయిని ఏంటి అమ్మాయిని పడేద్దామని. బట్ ఎప్పుడు నేను అప్పుడు ఇంత అందంగా, అప్పుడు ఇంత స్మార్ట్ గా లేను. I was very black and బ్లాక్. like skinny kind of పాత thing. ఫొటోస్ పెడతాను మీకు, ప్లీజ్ షో ఇట్ టు దెమ్. రెడ్ కౌచ్ ప్లీజ్ చూపిస్తాను. అంత బ్లాక్ అంటున్నారు కదా. అప్పుడు ఏంటంటే ఆ ఏజ్ లో లోపల ఉన్న అందాన్ని ఎవరు ఇప్పుడు చూడరు. ఏంటి ముసలోడు అయిపోయావు? అంటే ముసలోడు కాదమ్మా, అప్పుడు ఆ స్కూల్ టైంలో దట్ ఇస్ అడోలసెన్స్. ఇప్పుడు ఆ అడోలసెన్స్ ఇంట్లో లోపల ఉన్న అందాన్ని ఎవరు చూడరు, బయట ఉన్న అందాన్ని చూసి ప్రేమిస్తారు ఆ టైం. దట్ ఈస్ ఆల్సో నాట్ అ లవ్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్. ఓకే, సో అప్పుడు నాకు ఒక ఇన్ఫాక్చుయేషన్ ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయి మీ కళ్ళ ముందుకు వచ్చి సడన్ గా నుంచుంటే అలానే ఆ బ్యూటీతోనే మీరేం చూస్తారు, మీరేం చేస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయిందండి నాకు, వేరే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఎవరైనా చాలా తీర్థయాత్రకు పంపించండి, ఇంట్రెస్ట్ పోయిందంట. అంటే అమ్మాయిని చూస్తూ 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 అమ్మాయిలు ఇలా కూడా ఉంటారు రా బాయ్, అమ్మాయిలు సవ్వాసమే వద్దనుకున్నాను నేను. మరి ఎందుకు సో పక్కన అందుకే కూర్చున్నావు? ఐఎమ్ వెరీ సింగిల్. యువర్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నో మై అరే అంటే ఓకే, ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ అంతే, దట్స్ ఇట్. ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్, యా, టూ థింగ్స్. అంటే నువ్వు అమ్మాయి కాదా? నెక్స్ట్ ఫ్యాన్స్ మీట్ పెడతాం కదా గైస్, యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్. పురి సార్ సినిమా ఇదే మీరు చూసారు, అమ్మ నాన్న ఓ జేన్ అమ్మాయి అంతే. వాట్ యా ప్లీజ్ ఈ అమ్మాయిలు ఈ క్రష్ ఇవన్నీ ప్లీజ్ చేంజ్ ద టాపిక్. నో సారీ, There is some ఇందాక other- ముసలోడు అన్నాను కదా, ఈయన ముసలోడు అవ్వకూడదు. ఓ నువ్వు ముసలోడు అవ్వకూడదే. నేను కాదు, నువ్వు అవ్వకూడదు. యా నేను కూడా అవ్వకూడదు, నువ్వు కూడా అవ్వకూడదు. అవునా? యా వి షుడ్ బి ఆల్వేస్ లైక్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ అమృతం ఎనర్జెటిక్. తాగావా మనం ఏమైనా ముసలోడు అవ్వకూడదు అనడానికి? ప్రియాంక గారు మీరు ఎప్పుడైనా ఎవరైనా కొట్టారా? చాలా సార్లు. నాకైతే కొట్టారు. మీరు నమ్మరు, నిజంగా ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్. మీరు కూడా నమ్మరు అనుకుంటా. ఐ థింక్ హాఫ్ నమ్మొచ్చు, మేబీ, ఐ డోంట్ నో. బట్ యాక్చువల్గా జనరలీ అందరు గర్ల్స్ అనుభవించి ఉంటారు. బికాస్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ఏదైనా కామెంట్ చేయాలన్నా కానీ అది చాలా జరిగినాయి, నా ముందు జరిగినాయి, నాతో కూడా జరిగినాయి. సో నేను వాళ్ళని చాలా కొట్టేదాన్ని రోడ్ మీదనే. మా మమ్మీ డాడీతో సహా అందరూ నన్ను చెప్పేవాళ్ళు అలాంటి పనులు చేయకూడదు అని. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ టాపిక్ యాక్చువల్లీ. బికాస్ పేరెంట్స్ ఏంటి వాళ్ళ సేఫ్టీ గురించి చెప్తుంటారు, బికాస్ రేపు వచ్చి వాళ్ళు ఏమైనా చేయకూడదు వాళ్ళ బేబీస్ని అని. కానీ మనం వాళ్ళని అట్లానే వదిలేస్తే వాళ్ళు ఇంకా ముందు ఏమైనా ఎక్స్ట్రా చేయాలని వాళ్ళకి ధైర్యం వస్తుంది కదా అని నేను ఐ కాంట్ ఊరుకోను నేను. సో నేను చాలా సీన్ క్రియేట్ చేసేదాన్ని రోడ్ మీద. గల్లీ రోడ్ పెద్ద డేంజర్ అమ్మాయి. ఇలా పట్టుకొని ఇట్లా కొట్టదాన్ని. ఆహా కొడతావులేను, నన్నే చాలాసారి కొట్టింది అమ్మాయి. ఎవరైనా చూసారా ఆడియన్స్? అరే నేను చెప్తున్నాను మీరు కదా నమ్ముతారా ఈ అబ్బాయిని నేను కొట్టానని? సార్ నేను చెప్పాలంటే ప్లీజ్ ఆడియన్స్, ఐఎమ్ వెరీ డీసెంట్ కైండ్ ఆఫ్ గై. కైండ్ ఆఫ్ అ గై, నాట్ గై. అంటే డీసెంట్ గాయ్ అనుకోండి. నాకు ఈ
గొడవ పడ్డం ఎక్కువ ఈ కొట్లాడడం అని నాకు నచ్చు. ఐ జస్ట్ మైండ్ మై ఓన్. వెయిట్ చేస్తూ ఉంటారు గొడవ ఎలా చేయాలని. అలా ఏం లేదు ప్లీజ్. ఆడియన్స్ అసలు తెలీదు. అబద్ధం ఎందుకు, సారీ అబద్ధమే మాట్లాడతానన్నారు కదా స్టార్టింగ్లో. ఏదైతే చెప్తున్నారో దాని ఆపోజిట్ అబ్బాయి అన్నమాట. హౌ డిడ్ యూ గెట్ ద ప్రాజెక్ట్? నాది నేను చెప్తాను. మౌన రాగం వాజ్ అ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ నేను అది చేయకూడదు అనుకున్నాను. కన్నడలో నేను మానస సరోవర సీరియల్ చేస్తున్నప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ప్రభు సార్, హీస్ అ కాస్టింగ్ డైరెక్టర్ ఇన్ కన్నడ సీరియల్ అండ్ సినిమా ఇండస్ట్రీ. యాక్చువల్లీ అతను వేరే ఏదో పని మీద నేను వెళ్ళినప్పుడు అతను ఆఫీస్కి, అక్కడ మన ప్రొడ్యూసర్ నారాయణ స్వామి గారు అండ్ డైరెక్టర్ ఆర్కే మల్లేని సార్ దే కేమ్ టు ఆడిషన్ ఫర్ దట్ సీరియల్ మౌన్ రాగం. సో అక్కడ నేను వెళ్ళాక నేను మాట్లాడి బయటికి వస్తున్నప్పుడు దే అరైవ్డ్ అండ్ దే సా మీ. ఈ అబ్బాయి బాగున్నాడు కదా, ఇతనిది ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందామని ఆర్కే మల్లేని సార్ అండ్ నారాయణ స్వామి సార్ దే జస్ట్ టోల్డ్ ప్రభు సార్ ఒకసారి ఇతనిది ఒక ఆడిషన్ చేద్దామని చెప్పారు. సో ఐ జస్ట్ ఓకే సార్, నో ప్రాబ్లమ్. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు గివ్ అ ఆడిషన్, డెఫినెట్లీ నేను ఇస్తానని ఐ గేవ్ ద ఆడిషన్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. అది ఉంటుంది కదా, ఈ తలరాత అనేది ఉంటుంది, ఇక్కడ రావాల్సిన ఉందేమో. సో అందుకే ఐ గాట్ ద ప్రాజెక్ట్. నారాయణ స్వామి సార్ కాల్డ్ మీ మై ప్రొడ్యూసర్, మౌన్ రాగం ప్రొడ్యూసర్. ఈ కాల్ మీ, శివ యు ఆర్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్, ప్లీజ్ యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు కొంచెం భయం వచ్చింది నాకు. అంటే ఐ వాజ్ 22 years అట్ దాట్ టైం. అంటే వేరే ఇండస్ట్రీకి వెళ్ళి ఆ లాంగ్వేజే తెలియని అబ్బాయిని నేను. సో ఎలా నేను మేనేజ్ చేయగలను, చేయగలుగుతాను, ఆ క్యారెక్టర్కి నేను సాటిస్ఫై చేయగలుగుతానని ఒక భయంతో నేను సారీ సార్ ఐ కాంట్ డూ ద ప్రాజెక్ట్ అని చెప్పాను. బట్ ద థింగ్ ఈస్ దాని ముందే అంటే మైండ్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా. సో దాని ముందు నేను హైదరాబాద్కి వచ్చి అగ్రిమెంట్ అంతా సైన్ చేశాక నేను చేయనని చెప్పినప్పుడు వాట్ నారాయణ స్వామి సార్, హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్, హీ టోల్డ్ మీ, శివ నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసావు, నువ్వు ఇప్పుడు ఈ సీరియల్ చేయకపోతే నేను నీ మీద కేసు పెడతానన్నారు. సో ఐ వాజ్ యంగ్ అట్ దట్ టైమ్, ఇవన్నీ నాకు తెలుసు. సో ఐ వాజ్ స్కేర్డ్, కేసు పెడతాను నా మీద అన్నారు. సో ఓకే సార్ ఒప్పుకున్నాను కదా, నేను చేస్తానని. అండ్ ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మౌన్ రాగం. ఇట్ బికేమ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఎప్పుడూ మరిచిపోలేని ఒక అందమైన కథ నా జీవితం. దిస్ ఇస్ హౌ ఐ గాట్ మౌన్ రాగం. అండ్ ఇంటికి దీపం ఇల్లాలు మౌన్ రాగం తర్వాత దొరికింది. దర్ ఇస్ నో స్పెషల్ థింగ్ నాకు ఎలా. మౌన్ రాగం వాజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అలాగే Starma people wanted me to do one more project in Starma only. So they gave me one more project. I'm very happy Starma for giving me continue project in the channel. Thank you so much. Pari, how you got Mount Ragam? ఓకే నాకు తెలుసు నీకు కూడా ఒక మంచి కథ ఉంటుంది, చెప్పు. నాకు చాలా మంచి కథ ఉంది. యాక్చువల్లీ మీకు తెలిసి ఉంటుంది, I have done a movie in Kannada called Goli Soda. Yeah, I got it. It was a Tamil remake. అది ఏదో తమిళనాడు కర్ణాటక గొడవ జరిగేటప్పుడు రిలీజ్ అయింది. సో కొంచెం కావేరీ ఇష్యూ అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ 2 Telugu movies. ఒకటి చల్తే చల్తే అండ్ వన్ మోర్ ఇస్ వినర సోదర వీరకుమార్. సో దోస్ వర్ మై స్టార్టింగ్ ఇనిషియల్ ప్రాజెక్ట్స్. నాకు ఆ సినిమా నేను చూసాను, దాంట్లో దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఒక చిన్న పాపలా కనిపిస్తారు మీరు. నా ఏజ్ పెరగలేదా? ఏజ్ పెరిగింది, అంతా కూడా పెరగకూడదండి. ఓకే, ఏం టాపిక్? దిస్ ఇస్ రెడ్ కౌచ్. ఇక్కడ నేను ఏదైనా మాట్లాడొచ్చు, ప్లీజ్ స్పీక్. ఓకే, సో ఆఫ్టర్ దాట్ నాకు నా ఫస్ట్ గోలీ సోడా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు అండ్ ద ప్రొడ్యూసర్. ఓకే. So he was a good friend of Mauna Ragam producer Narayan Swami sir. So they called me up for the serial. Sir, నేను ఇప్పటికి సీరియల్స్ చేయట్లేదు. యాక్చువల్లీ సీరియల్ అనేది నా మైండ్లో కూడా లేదు, బికాస్ బెంగళూరు వదిలేసి వెళ్ళాలన్నా కూడా నాకు అసలేం లేదు. సీరియల్ అంటే బెంగళూరు వదిలేసి సినిమా చేయడానికి హైదరాబాద్ వచ్చావు, బట్ సీరియల్ చేయడానికి రావను. సీరియల్ నడిస్తే
2-3 years నడవచ్చు, 10 years కూడా నడవచ్చు. ఓకే, నువ్వు వినర సోదర వీర కుమార చేస్తున్నావు. షీ ఓన్లీ టోల్డ్ మీ ఎన్ని రోజులు నువ్వు I did it continuously for 50 days. 50 days. 50 days, not 2 years. 2 years కి 50 days కి తేడా లేదా? 1 year 365 days ఉంటది. 2 years that is not a big deal yaar. Yeah, after you sign it, he was doing a serial already. నేను సీరియల్స్ ఎప్పటికీ చేయలేదు, సో నాకు ఎలా ఉంటుంది అప్పుడు అలాంటిటప్పుడు. అండ్ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ మూవీస్ వదిలేసి సడన్ గా సీరియల్స్ లో రమ్మంటే అది ఏం డిసిషన్ తీసుకోవాలి? Serial and cinema is there is no big difference. దట్ ఆఫ్టర్ కమింగ్ వి గెట్ టు నో. మనం లోపలికి వచ్చాక తెలుస్తుంది కదా, బయట ఉండేట వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది? సీరియల్లో సినిమాలో తేడా ఏమి ఉండదండి. ఈ డిబేట్ చేస్తున్నామా ఇక్కడ? సినిమాలో 1 hour 2 hour సినిమా అయిపోతుంది. అదే ఆ 1 hour 2 hour సినిమాని మనం 2 years నడుస్తాం. అదే సీరియల్ అంతే. మంచిది, బాగా ఎగ్జాజరేట్ చేసి చెప్పారు. యా, థాంక్యూ. ప్లీజ్ కంటిన్యూ. థాంక్యూ అండి. నన్ను చెప్పనిస్తారా? యా, మీరు ప్లీజ్ చెప్పేస్తారా? ప్లీజ్ స్పీక్. ప్లీజ్ స్పీక్. టేప్ ఇవ్వండి, ఎవరైనా టేప్ వేసేస్తారు. ఓకే, ఐ నాట్ స్పీక్. యా, ప్లీజ్ స్పీక్. యా, సో ఆ టైంలో హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ దట్ దెర్ ఇస్ అ సీరియల్ అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఉందని. క్యారెక్టర్ నాకు నచ్చింది, కానీ సీరియల్ అనేది నాకు చాలా భయం వేసింది సడన్గా. సో ఐ టోల్డ్ సార్ నేను సీరియల్ చేయట్లేదు, బికాజ్ ఆల్రెడీ నాకు మైథాలజికల్ అండ్ నార్మల్ సీరియల్స్ కూడా వచ్చినాయి కన్నడలో. సో నేను అప్పుడు చేయలేదు బికాజ్ ఐ వాస్ గెటింగ్ మూవీస్. అంటే మైథాలజీలో ఏం క్యారెక్టర్ ఇచ్చారండి? అంటే లైక్ టేప్ ఇవ్వండి ఎవరైనా. ఓకే ఓకే, క్యారీ ఆన్ ప్లీజ్. ఆఫ్టర్ దాట్ సర్లే నీకు మూవీ నేను చేస్తున్నారు వీళ్ళు అని పిలిపించారు హైదరాబాద్కి. వాట్ హ్యాపెండ్ వాస్, మార్నింగ్ నేను వచ్చాను, సరే మాట్లాడడానికి వచ్చారని నాకు కాస్ట్యూమ్స్ ఇచ్చారు, నువ్వు ఈ స్క్రీన్ టెస్ట్కి రా అని. మూవీకి ఆడిషన్ ఏమో అనుకొని నేను కాస్ట్యూమ్ వేసుకొని ఆర్కే సార్ ఇలా డైరెక్ట్ చేశారు, నన్ను షూట్ చేశారు, అయిపోయింది. అయిపోయాక దే ఆర్ కీపింగ్ అన్ అగ్రిమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ సేయింగ్ దట్ సైన్ చేసుకో ఇది సీరియల్ అగ్రిమెంట్ అని. ఐ వాజ్ సర్ప్రైజ్, షాక్డ్, ఏమంటారో తెలియదు కానీ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు బెంగళూరు బికాజ్ నాకు తెలీదు సడన్గా దిస్ ఇస్ అ కమిట్మెంట్ ఫర్ యునో ఎప్పటి వరకు ప్రాజెక్ట్ ఉంటుంది అప్పటి వరకు. సో ఐ డోంట్ నో. దాని తర్వాత 1 month మొత్తం ఇక్కడక్కడ చాలా ఆలోచించిన తర్వాత ఐ టుక్ దట్ ప్రాజెక్ట్ తీసుకున్నాక ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ టుక్ దట్ ప్రాజెక్ట్. మూగమ్మాయి పాత్ర దాంట్లో బికాజ్ ఐ న్యూ అ లిటిల్ తెలుగు, అర్థమయ్యేది. నేను శివ గారు ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్, హీ కేమ్ ఫర్ ద షూటింగ్, వీ బోత్ హ్యాడ్ అ కాంబినేషన్ సీన్ అండ్ దాంట్లో ఈయనకు తెలుగు రాదు, నాకు అర్థమైందా నేను చెప్పలేను, అట్లా ఉండేది మన సిచ్యువేషన్. సో ఐ యూస్ టు ట్రై ఎక్స్ప్లెయినింగ్ హిమ్ ఇన్ కన్నడ కూడా నాది టూటా ఫూటా కన్నడ. సో నేను దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయక హిందీలో కొన్ని వర్డ్స్లు చెప్పి అలా మాట్లాడాను. సో మౌనరాగం వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్. సేమ్ హియర్. బట్ స్టార్మా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ యువర్ షోయింగ్ టు అస్. జానకి కలగనలేదు రావడానికి కారణం ఏది, మౌనరాగం తర్వాత నీకు ఒక మంచి పుషప్ కావాలని చెప్పి దే ప్రపోజ్ జానకి కలగనలేదు టు మీ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ స్టార్మా గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. బ్యూటిఫుల్ స్టోరీ. దిస్ ఇస్ హౌ షీ గాట్. అలా మొదలైంది. అంతే. ఫుల్ మౌనరాగం అయితే మేము కరెక్ట్గా మాట్లాడలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈయన సీన్స్ చేసుకొని ఈయన దీంట్లో లైఫ్లో, నేను నా సీన్స్ చేసుకొని నా లైఫ్లో అట్లా. నేనైతే అందరితో అల్లరి చేస్తూ మాట్లాడేదాన్ని. హీ వాజ్ వెరీ సైలెంట్. ఇక్కడ కూడా కొంచెం అలానే కనిపిస్తున్నారు కానీ మేబీ నాకు కొంచెం ఇట్లా కొంచెం ఎనర్జీ పోయినట్టుంది, సో మాట్లాడుతున్నారు. ప్రియాంక గారు, ఇవన్నీ వదిలేయండి. మౌనరాగంలో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ చెప్పండి ప్లీజ్. నాట్ విత్ మీ, ఇన్ ద ప్రాజెక్ట్. విచ్ వాస్ యువర్ విత్ మీ అనే ఉంటే అంటే నాతో ఏం బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండదులేండి. ఎందుకు ఉండదు అనుకుంటా, నాకు అలాగే. నాకు ఈయనతో పాటి గులాబీతో తీసుకున్న ప్రతి సీన్ నాకు చాలా ఇష్టం బికాజ్ ఆల్ ఆఫ్ దోస్ వర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇమోషనల్. అండ్ మేము నిజంగా ఆ క్యారెక్టర్స్ని జీవిస్తున్నట్టే ఫీల్ అయ్యి యాక్ట్ చేసేవాళ్ళం. సో అది యాక్టింగ్ కూడా చెప్పలేము బికాజ్ వీ యాక్చువల్లీ యూస్ టు క్రై అండ్ వీ యాక్చువల్లీ యూస్ టు స్మైల్ అండ్ లాఫ్. సో ఆల్ దోస్ మూమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్. ఎవ్రీ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ని దే విల్ లివ్ దట్ క్యారెక్టర్ అండ్ డూ. సో అలాగే మేము కూడా మౌనరాగంలో అంకితమ్ములు అనే ఒక క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేసాము అంతే. దాట్స్ ఇట్. ఇట్స్ అ బ్యూటిఫుల్. యాక్చువల్లీ అక్కడ పర్టిక్యులర్గా ఇదే ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ అనేది లేదు. ఎవ్రీ మూమెంట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ మీ, ఐ థింక్ ఫర్ హర్ ఆల్సో. మౌనరాగం ఈజ్ ఓన్లీ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. కరెక్ట్. The best project in our lives, I can say, till now and forever. అలాంటి మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ని మేము మీకు ఇస్తాం ఇంకా. Yeah.
దాట్స్ ఫర్ ష్యూర్. అంటే మీకు కూడా ఉండేది ఒక క్వశ్చన్, ఎవరు ప్రపోజ్ చేసి ఉండుంటారు వీళ్ళిద్దరిలో అని. నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు, చేయను కూడా. ఇది అబద్ధం కాదు. ఇంకొకసారి ఓట్ తీసుకోవడానికి కావాలంటే ఇది నిజం, పచ్చి నిజం. నేను పచ్చి అబద్ధంలో ప్రపోజ్ ఎవరికి చేయలేదు, చేయను కూడా, అంతే. ఓకే, కంగ్రాచులేషన్స్. యా, మాట గుర్తు పెట్టుకుంటారు ఆడియన్స్ కూడా. ప్రేక్షకులకి దండం. థ్యాంక్ యూ. ఓకే, నేనైతే ప్రపోజ్ చేయలేదని మీకు అర్థమైంది. నేను కూడా సో ఇప్పుడు ప్రపోజ్ మీకు అర్థమైంది ఎవరు ప్రపోజ్ చేసి నేను ప్రపోజ్ చేసే అమ్మాయి లాగా కనిపిస్తున్నానా మీకు? సో నాకు చాలా we are మంది good ఫ్యాన్స్ friends. ప్రపోజ్ చేశారు We are కానీ good నేను friends అంతే. ప్రపోజ్ అనేది మా లైఫ్ లో లేదే లేదు. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. మీరు ఎంత మందికి ప్రపోజ్ చేశారు? మీకు ఎంత మంది ప్రపోజ్ నాకు చేశారు? చాలా మంది ప్రపోజ్ చేశారు. మీరు? ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ హ్యావ్ ప్రపోజ్డ్ మీ, బట్ నాకు కూడా నేను చాలా ఎవరు మంది, చేయలేదు. నాకు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ప్రపోజ్ చేశారు. బట్ మై ఫ్యూచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను నీ మీద వెళ్ళి ప్రపోజ్ చేయాలని నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. సో ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బట్ నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరకలేదండి. దొరకదు కూడా. మీరు ఎంత మందికి ప్రపోజ్ చేశారు చెప్పండి. అది అసలు అర్థం లేని క్వశ్చన్. అర్థం లేని నేను చెప్పాను కదా చాలా మంది ప్రపోజ్ చేశారు. పర్టికులర్ చెప్పండి. ఒక మంచి ప్రపోజ్ చేసేవారు కూడా ఉంటారు కదా, అబ్బాయిలు అంతా బ్యాడ్ గా ఏం ప్రపోజ్ చేయరు. వచ్చి ఐ లవ్ యూ అంటే ఎవరు చెప్పారు కదా. మీరు ప్రపోజ్ చేసి చూపించండి. నేను అదే అంటున్నాను కదా, నేను ప్రపోజ్ మరి చేయలేదు ఇప్పుడు. కాదు, అబ్బాయిలు అంటే ఏ ప్రపోజ్ మీకు కూడా అంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు కూడా చాలా మంది ప్రపోజ్ చేశారు, నేను చూసాను. సో వాడు కూడా వెళ్ళి అంటే ఒక్కొక్కరు ఎలా ఉంటే చాలా రకాల ప్రపోజ్ ఉంటాయి మీకు తెలుసు. ఒకరు వెళ్ళి అంటే ఆ భయంతో చెప్పలేక మళ్ళీ రిటర్న్ వస్తారు. ఒక్కొక్కరు ఏదో చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేసి ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే ఒక్కొక్కసారి మీ వర్కౌట్ లైఫ్ లో అవ్వదు. జరిగినవి ఇక్కడ చెప్పకండి, వేరే వాళ్ళ పేరు తీసుకొని. ఇట్స్ ఓకే దేవుడా. శివకుమార్, యు కెన్ టెల్ ద ట్రూత్. ఇట్స్ ఓకే. నే- ఎంతమందికి చేశారు చెప్పేసేయండి. నా జీవితంలో వచ్చే ప్రతి అమ్మాయికి నేను ప్రపోజ్ చేశా. ఓకేనా? చెప్పేశారు. ఓకే, Very good. ఇది ఈ అమ్మాయికి కావాల్సిన ఆన్సర్, అది చెప్పాను అంతే. ఎవ్రీ డే ప్రపోజ్ ఎవ్రీ గర్ల్. ఓకే ఓకే ప్రియాంక గారు మీరు ఆన్సర్ ఇవ్వండి. ఒక మంచి బ్యూటిఫుల్ ప్రపోజల్ ఎవరు చేశారు మీకు? లేదు, అలాంటి ఏం మంచి బ్యూటిఫుల్ ప్రపోజల్ అనేది ఏం లేదు. అదేదో మీరు చెప్పారు కదా, ఒక అబ్బాయి బండి మీద ఫాలో చేసుకుని వచ్చి Story. మీరు మీకు యాక్సిడెంట్ అయ్యింది. స్టోరీ నాకు టచ్ వుడ్ అరే, వుడ్ ఎక్కడుంది? నాకు టచ్ ప్రియాంక వుడ్ గారు ఇప్పటి నాకు ఒక వరకు story ఏం చెప్పారు. యాక్సిడెంట్ జరగలేదు. ప్రియాంక గారు నాకు ఒక స్టోరీ చెప్పారు. Nonsense. ప్రియాంక గారు వాళ్ళమ్మ బైక్ మీద వెళ్తున్నప్పుడు వర్షం వచ్చిందంట అదే టైంకి. సో ఒక అబ్బాయి ఒక హీరో హోండా మీద వస్తున్నప్పుడు ఫాలో చేస్తూ వస్తున్నాడంట. సో అక్కడ ఏదో యాక్సిడెంట్ అయి పడిపోయి వాడు వచ్చి ప్రియాంక గారిని అలా అంటే తీసుకొని లిఫ్ట్ చేసి అంబులెన్స్ కాదు సరే బైక్ మీదనే తీసుకొని వెళ్ళి హాస్పిటల్ మీద అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఎప్పుడు ప్రియాంక గారు షీ వాజ్ వెరీ ఫైన్, హీ ప్రపోజ్ విత్ అ రోజ్ ఐ లవ్ యూ. బైక్ మీద దెన్ ఈ అమ్మాయి ఏం నన్ను చేసిందంటే ఎట్లా తీసుకెళ్లారు? అదే బైక్ మీద కూర్చొని మీ అమ్మ కూడా నేను మిమ్మల్ని పట్టుకొని పడిపోయాను కూర్చొని కదా, నన్ను బైక్ మీద మీ అమ్మ కూడా వెనకాల ఉంది కదా. నాన్సెన్స్. అదే ఏ అమ్మాయి చెప్పిన స్టోరీ నేను చెప్తున్నానండి. ప్లీజ్ గైస్, ఎవరైతే అయినా నేను స్క్రిప్ట్ రాస్తున్నాను డైరెక్టర్ లాగా చేస్తున్నానని చెప్తే ఎప్పుడు ఒప్పుకోకండి. ఇది చూడండి, ఇది బనీ బనాయా స్క్రిప్ట్ బనాయా. అరే ఈ అమ్మాయి చెప్పిన స్టోరీ నేను వర్షం చెప్తాను. పడింది, మణిరత్న మూవీ అనుకున్నారు. ప్రపోజ్ మీ ప్రపోజ్ చేసే ఇప్పుడు ప్రపోజ్ ప్రియాంక గారు- చేయడానికి ఒక మంచి విషయం చెప్పండి మీలో. ఇప్పుడు ఐఎమ్ అ వెరీ గుడ్ గాయ్. అది అబద్ధం. నేను ఒక మంచి అబ్బాయిని. ఈ కాలంలో నాలాంటి మంచి అబ్బాయి ఎవరు దొరుకుతారండి అది మీకు? మీకు అనిపిస్తుంది కదా, నాకు అనిపిస్తే చాలు కదా. మనకు అనిపించాలి కదా. ఐ డోంట్ మైండ్. నాకు యూ అనిపిస్తే డోంట్ మైండ్. అందమైన అమ్మాయి ఎవరు మీకు ప్రపోజ్ చేస్తే ఎవరు నేను కౌంటర్ వేస్తే మీరు నాకే కౌంటర్ నో హూ ఇస్ దట్ మంచి అందమైన అమ్మాయి? అక్కడ ఒక ఆడియన్స్ లో ఒకటి చూస్తాను. అక్కడ ఉంటారు, ఇక్కడ ఎవరు లేరు కదా. యాక్చువల్లీ చాలా మంది కామెంట్స్ లో కూడా చూస్తుంటే ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ గారు, ఐ లవ్ యూ అంకిత్. ఓకే లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రపోజ్ మీ. ఓకే 1 సెకండ్ వెయిట్. అంకిత్ ని లవర్ బాయ్ అని ఎందుకు అది సీరియల్ లో అండి, నిజం జీవితంలో కాదు. లవర్ సీరియల్ బాయ్ అంట. లవర్ బాయ్ ఎందుకు పర్టికులర్ గా లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఎందుకు చెప్పండి? సీరియల్ లో నేను ప్రపోజ్ చేశానండి. యు వర్ బిహైండ్ 1 సెకండ్, యు వర్ ఓన్లీ బిహైండ్ అమ్ములు. అమ్ములు ఇస్ నాట్. యు వర్ ఓన్లీ బిహైండ్ ఇప్పుడు అమ్ములు. కూడా నేను చెప్తాను, అమ్ములుని నేను ప్రేమిస్తాను. బట్ యువర్ నాట్ అమ్ములు, నో. యువర్ ప్రియాంక ఐఎమ్ జైన్, నో. అమ్ములుని నటించే అమ్మాయి నేను. అమ్మాయి అంకిత్ని ఐ నటించే డోంట్ లైక్ అబ్బాయి అమ్మాయి. నేను. ఐ డోంట్ లైక్ అమ్ములు నటించే అమ్మాయి. ఐ లైక్ మీరు అమ్ములు వెళ్ళిపోండి ఐ ద ఇక్కడ. క్యారెక్టర్. ఓకే, మీకు అమ్ములు అంటేనే ఇష్టం కదా. ఇఫ్ యు వర్ అంకిత్, యా
ఓకే, అమ్ములు లాగానే ప్రపోజ్ చేసి చూపిస్తాను. సరే మీరు అట్లీస్ట్ అంకిత్ లాగా ఉండండి, చేతి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఆ ఫీల్ రాలేదు నాకు నిజంగా. అరే అమ్ములు, ఇదేంటి ఇది, అమ్ములు ఇలా ఉంటుందా? నిల్చొని మంచిగా నీ మీద బెండ్ అయ్యి, నేను చాలాసార్లు చేశాను కదా అది అంకిత్. కమాన్ సెట్ అమ్ములు. హాయ్ అమ్ములు. యా, ఇంకేంటి విషయాలు? ఓకే సార్, చాలు సార్, ఇది నాకు ఏదో చెప్పాలి కదా. సి ఏం చెప్పాలి సార్? ఇది ఐ లవ్ యూ అమ్ములు. ఓకే, ఐ లవ్ యూ అమ్ములు అంట. ఇంకా మంచిగా చిన్న పాపని ఇట్లా చాక్లెట్ ఇస్తారు కదా, చిన్న బేబీస్ వచ్చి అన్న మీరు తీసుకోండి అని ఐ లవ్ యూ బేటా అని చెప్తారు కదా, అట్లా చెప్పారు. అరే నేను అలా, నా ఐ లవ్ యూ అలాగే ఉంటుంది, కావాలంటే తీసుకోలేదండి లేదు. కావాలంటే తీసుకుని ఏదో థ్యాంక్ యూ సారీ చెప్పినట్టు చెప్తున్నాను. నాకు యాక్చువల్లీ చాలా సిగ్గు వచ్చేసిందండి. ఏం సిగ్గు వచ్చేసిందండి, సిగ్గు వచ్చినట్టు తెలియలేదండి. ఓకే ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్. సిగ్గు వస్తుంది నిజంగా, పింక్ పింక్ అయిపోయాడు. హాయ్ ఓకే. ఈ అంకల్ కూడా ఉందా వీళ్ళ? నైస్. ఓ బాగుంది. అన్ని అంకల్ ఉన్నాయి నాలో. రోజ్ ఎప్పుడైనా ఇట్లా బ్లష్ చూడాలంటే రోజ్ తీసుకొని ఇవ్వాలి. అందరూ అడుగుతుంటారు మీరు ఎంత సంపాదిస్తున్నావు ఏంటి ప్లీజ్ చెప్పవా అంటే, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఆ ఎంత సంపాదిస్తాం దానికంటే ఎక్కువ మీరు ఒక్కొక్కరు గవర్నమెంట్ వర్కర్స్ మార్నింగ్ 9-10 o'clock ఆఫీస్ వెళ్ళి ఈవినింగ్ 5 o'clock ఇలా వచ్చేస్తారు, అవునా కాదా? అండ్ ఇప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్నతో ఉండి హౌస్ ఫుడ్ తిని దే విల్ బి వర్కింగ్ వెరీ నైస్లీ. బట్ మా అమ్మ నాన్న ఉండేది బెల్గాం, ఐ థింక్ 600 kilometers ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇక్కడ వచ్చి మార్నింగ్ ఒక 6:30కి ఇంటి నుంచి బయలుదేరి నైట్ 9, 9:30, 10, 11 దాకా వర్క్ చేస్తాం. అంటే అది కొన్నిసార్లు అయితే, బట్ 9 o'clock దాకైనా కంపల్సరీ వీ హ్యావ్ టు వర్క్. దట్ ఈస్ ఐ థింక్ 13-14 hours a day కంటిన్యూస్గా మనం వర్క్ చేస్తాం. అది ఎవరు అడగరే, అది అడగాలి. అండ్ డెఫినెట్లీ మనం అంటే చాలామంది అడుగుతారు ఏంటంటే శివ అంటే ఈ రోజు చేసింది ఈ రోజే వచ్చేస్తుందా టీవీలో? అలా కాదు. మనం అంటే మంత్లీ 10 days కానీ 12 days కానీ అలా షూట్ చేసి ఆ మంత్కి తగ్గట్టు మనం బ్యాంకింగ్ అంటే ఇప్పుడు మీరు డబ్బులు వేసి పెడతారు కదా, బ్యాంక్లో సేవ్ చేసుకుంటారు కదా, అలాగే మేము కూడా మంత్లీ షూట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ బ్యాంకింగ్ లాగా పెట్టుకొని అది టెలికాస్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద వే వీ వర్క్. మీరు కూడా అలాగే వర్క్ చేస్తారు కదా ప్రియాంక? ఎవరైతే ఇట్లా అడుగుతున్నారు కదా ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అని, వీఆర్ యాక్చువల్లీ బయింగ్ అవర్ పేరెంట్స్ హ్యాపీనెస్. యాక్చువల్లీ అది బై చేసి కొంచెం సంపాదించి పెడుతున్నాం, సో దట్ మనం పని మొత్తం కొంచెం ఎక్స్ట్రా సేవింగ్స్ చేసుకొని వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని అది సంపాదన చేస్తూనే ఉన్నాం. సో ఏందో అది ఇంకా సంపాదించి ఉండాలని మీరు చేయాలి. ప్రియాంక గారు మీరు గుడ్. ప్రియాంక గారు చాలా సంపాదిస్తున్నారు నిజంగా. ఓకే, ఈ డబ్బుల విషయం పక్కన పెడదాం. యాక్చువల్లీ ఏంటంటే నాకైతే ఇప్పటిదాకా ఒక వన్ అవార్డ్ ఐ గాట్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫ్రమ్ మౌన్ రాగం. అది కూడా నాకు బయట వాళ్ళు ఇచ్చారు. బట్ ప్రియాంక గారు మీకు చాలా అవార్డ్స్ వచ్చింది ఫ్రమ్ స్టార్ మా ఫ్రమ్ నిజంగా మన ప్రియాంక గారు నేను ఇంటికి వెళ్ళాక చూస్తాను అక్కడ
షోకేస్లో ఫుల్ అవార్డ్సే పెట్టుంటారు. సో హౌ మెనీ అవార్డ్స్ డి యూ గెట్ ఫ్రమ్ మౌన్ రాగం ఫ్రమ్ జానకి? ఇంత చూపించారు కదా, ఇంత లేదు యాక్చువల్గా. సో అరే నేను చూసాను ఇంతనే ఉన్నాయి. ఐ గాట్ 4 అవార్డ్స్ ఫర్ మౌనరాగం అమ్మలు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ వన్ వాజ్ ఫ్రమ్ స్టార్మా, నాకు బెస్ట్ డాటర్ అనేది బికాస్ మౌనరాగంలో బేసిక్గా చూపించింది ఒక లవ్ అనే విషయం అయితే చూపించారు. బట్ దాంతో పాటు ఆ అమ్మాయి ఎలా స్ట్రగుల్ అయింది వాళ్ళ నాన్న ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి, నాన్న ఫేస్ చూడకుండా అవన్నీ నేను మా నాన్న ఫేస్ చూడకుండా ఐ టుక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ ద ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అనేది చాలా చూపించారు. సో బెస్ట్ డాటర్ అనేది నాకు స్టార్మా వాళ్ళు ఇచ్చారు. ఇన్ ద రియల్ వరల్డ్, ఇన్ ద రియల్ పర్సన్ ఆల్సో షీ ఇస్ లైక్ దట్ వే ఓన్లీ. She take care of everyone. Thank you. So after that I got best debut actress from Padma Mohana Awards. The same award next year Shiv Kumar garu వచ్చింది బెస్ట్ డెబ్యూ. చాలా లేట్ గా వచ్చింది, ఎవరు లేక నాకు ఇచ్చారు అంతే. అలా అని ఏం లేదు, అలా చెప్పకండి ప్లీజ్. నో యాక్చువల్లీ యూ డిజర్వ్డ్ ఇట్ లాంగ్ బ్యాక్. బట్ yes చెప్తారు కదా బెటర్ లేట్ దెన్ నెవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మజాక్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ రెడ్ కౌచ్ లో మనం ఏది కావాలి మాట్లాడమన్నారు. సో ఏది కావాలి మాట్లాడదాం. బట్ గాడ్ ఆల్సో టెస్ట్స్ యువర్ పేషెన్స్ అంటారు కదా, సో అలానే టెస్ట్ చేశారు పేషెన్స్. బికాజ్ మీకు పేషెన్స్ లేని మనిషి కదా మీరు. ఐ హావ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఐ హావ్ లాట్స్. నా అలాగా పేషెన్స్ ఈ దునియాలో ఎవరికి లేదనుకుంటా. పేషెంట్ నిన్ను కాదు, మీరు పేషెంట్. యా కరెక్ట్. ఇంకా అంతే, ఇంకేం లేదు. యా ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ అవార్డ్స్. యా సో ఐ గాట్ దట్ Padma Mohana Awards, Starma Award. Starma Award 2 awards. Okay, next. Yes, I got one more from Starma for best couple for Janaki Kalaganadu right now. Okay, 3 no first finish about Mauna Ragam also I got one more award for best actor, best actress. And ఇంకొకటి అది లంకో హిల్స్ కు వచ్చి అదే నేను చెప్తాను. ఓకే యాక్చువల్లీ మేడం ని వెతుకుతూ మేడం దొరక్క, మేడం ఎక్కడ ఉంటారని తెలుసుకొని మేడం ఇంటికి వచ్చి వాళ్ళు అవార్డు ఇచ్చి పెట్టారు. చూడండి, నాకెవరైనా అలా ఇవ్వండి ఒక్కటేలా. మీకు తెలిసి ఉంటుంది బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మౌనరాగం అండ్ సేమ్ మౌనరాగం ఇన్ తమిళ్ ఆల్సో. సో నేను ఒక వారం ఇక్కడ, ఒక వారం చెన్నైలో ఉండేదాన్ని. అవార్డ్ కలెక్ట్ చేసుకోలేక నా అదృష్టం వాళ్ళు వేరే వాడికి అవార్డు ఇవ్వక నాకు ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చి కనీసం ఇచ్చారు కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నా పేరు మీదే రాస్తుంది అండ్ నాకే వచ్చిందని. ఐ వాజ్ హ్యాపీ. అండ్ Priyanka garu, really I am very proud of, as an artist I am really very proud of your work, the way you act as a co-artist and as a fan actually. Fan? Yeah, Priyanka, I am really big fan of you yaar. You don't know that? No. Yeah, today I am revealing that. Thank you so much. Okay. Red couch, thank you yaar. చాలా మంచి పని చేసింది ఈ రోజు, ఏదో మంచి మాట బయటకు వచ్చింది. థ్యాంక్ యూ శివ గారు. అలాగే రెడ్ కౌచ్ మీద కూర్చొని ఏదో మాట్లాడాలి కదా, అందుకే చెప్పండి అండి. థ్యాంక్ యూ. No. And recently Starma Awards జరిగినప్పుడు మేడంకి I think she got one more for best couple award. Congratulations Priyanka. Thank you. Okay, Priyanka గారు కొన్ని అక్షరాలు, కొన్ని అక్షరాలు అండ్ కొన్ని పదాలు, అక్షరాలు కాకుండా పదాలు తెలుగులో చెప్తారు, నేను కన్నడలో చెప్తాను, ప్రియాంక గారు గుజరాతీలో చెప్తారు. ఓకే, అండ్ ఐ విల్ ట్రై టు టెల్ ఇట్ ఇన్ హిందీ ఆల్సో. ఓకే, కమ్ రెడీ. అల్లమ్మా, కన్నడలో బెల్ల. అల్లం, శుంఠి. ఓ ఫస్ట్ ఓకే, శుంఠి. మీరు అక్కడ మార్క్స్ పాయింట్స్ రాయొచ్చు యాక్చువల్లీ గా. ఓకే, శుంఠి నేను చెప్పాను. శుంఠి. అద్రక్ ఇన్ హిందీ. గుజరాతీ అదు. గుజరాతీ నాకు కూడా రాదు, మీకు కూడా రాదు. అమ్మాయి ఏమంటారో అది కరెక్ట్. గూగుల్ సెర్చ్ చేయొచ్చు ప్లీజ్. ఓకే, నెక్స్ట్. మీరు కన్నడలో చెప్పకపోయారు, నాకు నా గుజరాతీ మీద డౌట్ చేస్తున్నా. సడన్ గా బటాటీ. బటేటు గుజరాతీ. ఓకే, ఇట్స్ సిమిలర్. ఉల్లిపాయ. ఉಳ್ಳాగడ్డి, ఈరుಳ್ಳಿ. ఇన్ మై లాంగ్వేజ్, ఇన్ మై కైండ్ ఆఫ్ కన్నడ విల్ టెల్ ఉಳ್ಳాగడ్డి, అండ్ ఇన్ నార్మల్ కన్నడ విల్ టెల్ ఈరుಳ್ಳಿ. ఓకే. కాందా. గుజరాతీ మే కాందా. గూగుల్ ఇట్ గైస్. నెక్స్ట్. యు గూగుల్ ఇట్ రైట్ నౌ. నో, ఐ డోంట్ వేస్ట్ టైం. ఇప్పుడే నిద్ర లేచాను. ಇವಾಗ ಮಕ್ಕೊಂಡಿದ್ದೇನೆ. ಇನ್ ಮೈ ಕೈಂಡ್ ಆಫ್ ಕನ್ನಡ ಇವಾಗ ಮಕ್ಕೊಂಡಿದ್ದೇನೆ. తెలుసు మై కైండ్ ఆఫ్ కన్నడ, మై కైండ్ ఆఫ్ కన్నడ. అండ్ ఇన్ నార్మల్ కన్నడ
ಇವಾಗಲೇ ನಿದ್ರೆಯಿಂದ ಇದ್ದೀನಿ. હું હમણાં જ જસ્ટ સૂઈને ઉઠી છું. వీటిచ్చు ఈ అమ్మాయి సూయినే వీటిచ్చు ఎప్పుడు. నెక్స్ట్, మీరు చాలా మనం ఇద్దరం బాగుంటాం. આપણે બે મસ્ત લાગે છે. ನಾನು ನೀನು ಯಾವಾಗಲೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತೀವಿ ಪರಿ. ನಾವಿಬ್ಬರು ಭಾಳ ಚಲೋ ಇರ್ತೀರೋ ದೋಸ್ತರ. నెక్స్ట్, త్వరగా చెప్పు. అరే ಬೇಗ ಹೇಳು. జల్దీ బోల్. గుజరాతీలో చెప్పు. జల్దీ బోల్. గుజరాతీ ఆల్సో. జల్దీ ಹೇಳಿ ఇన్ కన్నడ ఆల్సో. I told you no, it's similar to Okay. Hindi. నీ సీరియల్ పేరు ఏంటి? జానకి కలగల లేదు. నాది ఇంటికి దీపం ఇల్లాలు. అది కాదు. તારું serial નું નામ શું છે? నిన్న సీరియల్ ಹೆಸರು ಏನಯ್యవ్వా? ఓకే, నువ్వంటే నాకు చాలా ఇష్టం. బోలో. તું મને બહુ ગમે છે. నేనంటే నాకు ತುಂಬಾ ఇష్ట పరి. ಹೌದಾ? ఇద్దరు బోలలే ఇస్లే బోల్ రావు. ఇక్కడ చెప్పారు అందుకే చెప్పాను. ఓకే, నెక్స్ట్. ఓకే, నువ్వు రెడీ, నేను రెడీ. તું રેડી, હું પણ રેડી. క్యా? તું રેડી, હું પણ રેડી. ఊపన్ రెడీ. కన్నడ. నాను రెడీ, నేను రెడీ. ఓకే, అన్నిటికీ రెడీ. పెళ్ళి తప్ప అన్నిటికీ. నో నో నథింగ్, క్యాన్సిల్ ప్లీజ్ కట్. నెక్స్ట్. నీకు కొంచెమే తెలుగు ఉంది. ఇది నిజమే. నాకు కాదు, ఈ అమ్మాయికి. నీకు కొంచెమే తెలివి చెప్పింది ఉంది. ఎవరు? ఇది నిజమే నీకు చెప్పింది కొంచెమే ఎవరు? తెలివి ఉంది నిజంగా. తన થોડું બી નથી యాక్చువల్లీ, అసలు లేదు. చాలా ఉంది. నేను ಸ್ವಲ್ಪ బుద్ధి అయితే, స్వల్పనే అయితా. ಸ್ವಲ್ಪ అయితే. ఓకే, సాటర్డే మార్నింగ్, ಶನಿವಾರ ಸವಾರೆ. ಶನಿವಾರ ಬೆಳಗ್ಗೆ. ಟೊಮ್ಯಾಟೊ. ಟೊಮ್ಯಾಟೊ కన్నడ ఆల్సో టొమాటో. హౌదా? యా సేమ్ టొమాటో. కన్నడలో ఇంగ్లీష్ యాడ్ చేస్తున్నారు. ఇట్రా. ಇಲ್ಲಿ బా. అయ్యా ఆవ్. అయ్యా, చైనీస్ మిక్స్ ఉందా దీంట్లో? అయ్యా ఆవ్. చైనీస్ పీపుల్ మిక్స్ బ్రీడ్. జాగ్రత్త. ಹೇಳು. ಹುಷಾರು. 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 నేను కన్నడ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. गुजराती हो, एक वर्ड तो बोल गुजराती में. मुझे क्या पता जागृता को क्या बोलते हैं? ध्यान से. హుషారు కన్నడ. యా, లాస్ట్ లో ఉంది, నువ్వు చెప్పు. I don't say this word. అరే చెప్పు. This is banned in my life. అరే అక్కడ రెడ్ కౌచ్ వాళ్ళు రాశారు, చెప్పు. This is banned in my personal life. ఏహే చెప్పు. No. You please proceed. లవ్ యు అని రాశారు, చెప్తా. હું તને પ્રેમ કરું છું. प्रेम करू છું. Yeah, I know this. तो फिर इसलिए बोलने को बोला. હું તને પ્રેમ કરું છું. చెప్పేశారు. ನಾನು ನಿನ್ನ ಪ್ರೀತಿಸ್ತೀನಿ. ಹೌದಾ? ನಾನು ನಿನ್ನ ప్రీతి ಮಾಡ್ತೀನಿ పరే. హౌదా? మోటివ్. సో మన ఛాలెంజ్ ఫినిష్ అయింది. ఆడియన్స్, నేను గెలిచాను. కన్నడ కూడా చెప్పాను, గుజరాతీ, హిందీ అన్ని చెప్పాను. గుజరాతీ, హిందీ, అన్ని అమ్మాయి చెప్పింది. అన్ని నేనే చెప్పాను. ఓకే, నెక్స్ట్. ఓకే, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ శివ్ కుమార్ గారు. ఓకే. ఎస్. రోజుకి ఎన్నిసార్లు నవ్వుతారు? పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. రెడ్ కౌచెస్ నిజంగా ఒక మంచి కోట్ లాగా ఉంది. కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ అమ్మాయి నా ముందు ఎప్పుడు అసలు నవ్వరు. ఈ అమ్మాయి నా ముందు లేనప్పుడు నేను నవ్వుతూనే ఉంటా. ఓవర్ యాక్షన్. ఇప్పుడే నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాం. దాంట్లో గోవాకి వెళ్తే నేను అసలు ఎప్పటికీ ఒకటే రాను, నేను బోర్ అవుతున్నాను, నేను అసలు పరిని అంటే నేను ఓట్ తీసుకున్నాను కదండి, నేను అబద్ధాలు ఆడతాను, అందుకే అబద్ధాలు ఆడతాను. ఈ అమ్మాయి నా ముందు లేనప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను. అలా అయితే నిజం చెప్తున్నావా? యా, నేను ఉంటేనే నవ్వుతాను. నువ్వు ఏదైనా అనుకో, నేను చెప్పింది ఇదే, ఆడియన్స్కి అర్థమైంది. శివ్ కుమార్ మ్యారేజ్ ఎప్పుడు? when ఇండియా వాంట్స్ టు నో. ఈ కౌచ్లో నేను ఇంకొక ఓత్ తీసుకోవాలనుకున్నాను. ఈ జీవితంలో నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను. ఓతు చేసి మనం చేయడానికి చేయగలుగుతాం కదా, అట్లాంటి ఓట్సే తీసుకోవాలి. అన్నెసెసరీ ఓట్స్ తీసుకోకూడదు. దిస్ ఇస్ నాట్ అన్నెసెసరీ. ఇది నిజంగా నేను చేస్తాను. అంటే మంచిది. ఓకే. యువర్ ఫేవరెట్ కో స్టార్? నువ్వే నా పక్కన ఉన్నావు కాబట్టి నువ్వే. రేపు ఇంకో అమ్మాయిని తెచ్చి పెడతా, ఎల్లుండి ఇంకో అమ్మాయిని తెచ్చి పెడతా ఇక్కడ. నో పరి, యు ఆర్ మై కో ఆర్టిస్ట్, ఫేవరెట్ కో ఆర్టిస్ట్. ఇప్పుడు లేదు కదా కో ఆర్టిస్ట్. నో నువ్వు మిస్ అవుతావా అసలు నన్ను? 1 సెకండ్, ఇది పక్కన పెడితే మౌన రాగంలో వి యూస్ టు స్టే టుగెదర్ అండ్ వి యూస్ టు యాక్ట్ టుగెదర్. ఇప్పుడు లేం కదా లొకేషన్ లో, మిస్ అవుతావా? లేదా? ఐఎమ్ నాట్ శివ్ కుమార్ ఆర్ అంకిత్ ఇన్ దట్ ఇన్ మై లొకేషన్. ఐఎమ్ మను. So I'll be in my character. Okay.
ఓకే బట్ జానకి అప్పుడప్పుడు షూటింగ్ అయిపోయాక మను లొకేషన్కి వచ్చి కలిసి వెళ్తూ ఉంటుంది. ఇంటికి దీపం సెట్ అందరికి తెలుసు. ఐ కీప్ కమింగ్ టు హిస్ సెట్స్. యాక్చువల్లీ ఐ కీప్ విజిటింగ్ హిమ్ a lot of times because yes I miss you as a co-artist because నాకు ఆ వైబ్ అనేది చాలా నచ్చుతుంది. నేను కూడా చాలాసార్లు వచ్చానండి. చాలే ప్రతి దీనికి మిస్ చేసుకోవాలి, ప్రతిదీ చెప్పాలని ఉండదు, నువ్వు అర్థం చేసుకునే చాలు కదా. అది ఓ మై గాడ్ ప్రతిదీ చెప్పకూడదు కదా. షిట్. నీ ఏజ్ ఎంత? 25 years. నిజం చెప్పాలి. అరే నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను దాని మీద. ఏమని? 25 years. అలా చూపించు. This year I celebrated my birthday and I posted that in YouTube. That is 25 years. మళ్ళా నువ్వే నిజం చెప్పమంటావా? నేను కేక్ మీద రాసాను కదా 25 అని ఒక క్యాండిల్ ఇట్లా పెట్టాను కదా. శివ్ కుమార్ ఫ్యామిలీ మ్యానా చిల్ గాయా? ఐఎమ్ అ కూల్ గాయ్, చిల్ గాయ్. నాకు ఈ ఫ్యామిలీ మ్యాన్ అనే పేరు వద్దు. అక్కడ రెఫ్రిజిరేటర్ పేరు పెట్టలేదు. ఫ్యామిలీ మ్యాన్ చిల్ కూల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ అ ఫ్యామిలీ గాయ్. నిజంగా ఐ హేట్ ఐ లవ్ ఫ్యామిలీ బట్ ఫ్యామిలీ మ్యాన్ ఎవరు అని కొంపదీసి మనోజ్ బాజ్పాయ్ అని చెప్పలేదు. ఫ్యామిలీ మ్యాన్ చిల్ గాయా అడిగారు. కనీసం అదైనా మంచిగా చెప్పండి. ఐఎమ్ అ వెరీ కూల్ గాయ్, చిల్ గాయ్. ఐ వాంట్ టు బి పీస్ఫుల్ ఆల్ ద టైమ్. యువర్ ఫేవరెట్ ఫుడ్? బాయిల్డ్ చికెన్. మై ఫేవరెట్ ఫుడ్ పానీపూరి. Okay, your favorite place? Tirupati. This is true. I don't want to lie in this. My favorite place is Tirupati. Correct. ఇప్పుడే వెళ్ళొచ్చారు. క్రష్ అనేది అడిగేశారు. My mother is my crush. I love my mother a lot. She's beautiful. సత్యవాది హరిశ్చంద్ర లాగా She's మాట్లాడతారు. beautiful. She's innocent. She work hard. I like that kind of girl. If someone in my life get that kind of girl, then definitely అదేదో నేను ఓర్ తీసుకున్నాను కదా, అది బ్రేక్ చేస్తాను అంతే. బ్రేక్ చేస్తారంట. శివ్ కుమార్స్ ఫస్ట్ కిస్? ఐ నెవర్ కిస్ ఎనీవన్ యార్. ఇప్పుడే జస్ట్ అంటే హెడ్ మీద కిస్ చేస్తా. అలాంటి కిస్ అయితే చాలా చేస్తా. సీరియల్లో కూడా చేసా. ఫస్ట్ కిస్ అని అడిగారు అంతే. మమ్మీ కిస్ చేసానే చెప్పొచ్చు కదా, ఎందుకు? అంటే చాలా రకాల కిస్ ఉంటాయి కదా, చాలా రకాల కిస్ ఉంటాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ వేరే రకాల కిస్ అనిపించింది నాకు. అందుకే అలాంటి కిస్ నేను చేయలేదు ఇప్పుడు. I didn't kiss anyone like that. ఆర్జీవీ మూవీ నడుస్తుంది మైండ్ లో, వేరే రకాల కిస్ ఆలోచిస్తున్నావు నువ్వు, ఇక్కడ అడిగేయలేదు. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఐ డెంట్ కిస్ ఎనీవన్. మై ఫస్ట్ కిస్ ఇప్పటిదాకా అవ్వలేదు. ఓకేనా? అవ్వలేదంట. వై శివ్ కుమార్ ఈస్ వెరీ సైలెంట్ అప్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా? హీ ఈస్ నాట్ అట్ ఆల్ సైలెంట్ గైస్. ఓకే, మీరు చూసారు కదా, ఆన్సర్ వచ్చింది కదా. క్యాన్సిల్ దట్ క్వశ్చన్ గైస్. నాయక్ సినిమా చూసారా? యా చూసాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సినిమా. ఓకే, మీరు ఒక రోజుకి ఒకే ఒక్కడిలాగా అర్జున్ గారు లాగా మీకు సీఎం అయ్యే ఇది ఛాన్స్ వస్తే వాట్ విల్ యూ డూ? అదే అవ్వదు అంటే నిజ జీవితంలో అయితే ఏం చేస్తారని మాత్రమే అడిగాము. ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలి. ప్రాక్టికల్గా చెప్పాలంటే సినిమాలో జరిగినప్పుడు జరగదు, బయట సరే చంపేస్తారు నన్ను, ఒక సెకండ్ కూడా ఉండనియరు అలా చేస్తే. సో ఎంత నా దగ్గర ఎంత ఏదో అంత కొంచెం ఐ విల్ ట్రై టు హెల్ప్ పీపుల్ ఫర్ దట్ వన్ డే. వాళ్ళతో కూడా ఎంత అయింది అంత హెల్ప్ చేశారండి. అవ్వదు చేయదు అది ఇది అంటే ప్రపంచంలో ఏది మారదు. సో మనం చేయాలనుకున్నప్పుడు అది యాక్చువల్లీ నా పర్సనల్గా చేయాలని చాలా ఉంది నిజంగా. ఐ విల్ డెఫినెట్లీ సక్సీడ్ దాట్ ఇన్ మై లైఫ్, దట్ ఫర్ ష్యూర్. ఈరోజు సీఎం గారు, నాట్ అ సీఎం, ఐ డోంట్ టు ఎంటర్ పొలిటీషియన్. మీ ఇంటి సీఎం అండి. యాజ్ అ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, నాకు ఎందుకంటే ఇక్కడ మనం పుట్టాము, మన దీనికోసం మనం ఏదైనా చేసి వెళ్ళాలి, అది నాకు చాలా ఉంది. సో నేను అనుకున్నది నేను చేస్తాను. టైం పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు, బట్ ఐ డూ ఇట్ అండ్ ఐ విల్ గో. యువర్ ఫేవరెట్ అవెంజర్? బెస్ట్ క్వశ్చన్ యార్ నిజంగా. ఐ లవ్ థార్. You love Thor? Yeah, Thor. Even I like him. He's very cute and hot. Yeah, same, but his body is very nice. No, his powers are very good. I also like that kind of. I want that kind of hammer, so that I can. కొట్లాడను, నేను మంచి అబ్బాయి, నేను ఇన్నోసెంట్, చాలా నేను కొట్లాడను. మంచి వాడికి మంచి అబ్బాయినే. ఇంకా అది కూడా అర్థం చేసుకున్నాడు. Your favorite series? మనీ హైస్ట్ అండ్ ఈ అమ్మాయి నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడని ఫోర్స్ చేసింది కాబట్టి నేను చూసిన. నా ఫేవరెట్ సిరీస్ అది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇస్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. ఐ మీన్ ఫస్ట్ సిరీస్ దట్ ఐ హావ్ సీన్ కంటిన్యూస్లీ. ఇట్స్ నాట్ అ వెబ్ సిరీస్, సారీ. It's my favorite series. Money Heist is my very it's my second favorite series. Your most happiest moment? Actually,
there are two things what I like to do most. I want those moments to be repeat again and again. That will repeat. When I go to my mother and when I hug her after a long time, that is my happiest moment all the time. And then when I go to Tirupati, when I see Lord Venkateshwara, that is the best moment I can. That's why I go every month to see him. Please give this opportunity every month. ఓకే మై ఫస్ట్ గిఫ్ట్ టు యూ Cycle. Yeah, cycle. She bought me a cycle. ఓకే చాలా బ్యూటిఫుల్ సైకిల్ అది నాకు నిజంగా చాలా నచ్చుతుంది ఆ సైకిల్. దట్స్ వై వెన్ ఎవర్ ఐ గో టు సూపర్ మార్కెట్స్ అండ్ ఆల్ ఐ టేక్ దట్ సైకిల్ ఓన్లీ టు బై సంథింగ్ అండ్ హీస్ ఆల్రెడీ టేకన్ హిస్ సైకిల్ టు షూటింగ్ స్పాట్స్ ఆల్సో Yeah. గైస్ హీస్ అ వెరీ ఫిట్నెస్ ఫ్రీక్ చాలా అంటే మార్నింగ్ 4:35 లేచి అట్లా ఓకే ప్లీజ్ ప్లీజ్ లేదు 4:35 లేచి అట్లా ఎవ్రీడే రన్కి లేకపోతే సైక్లింగ్ చేయాలని చాలా ఉండే కానీ ఇప్పుడు మధ్యలో చాలా లావ్ అయిపోయారండి. లావ్ అయిపోయినా చాలా 100 kg అయిందా వెయిట్. ఈ అమ్మాయి ఎంత తెలుసా మీకు? యువర్ యూట్యూబ్ ఛానల్స్ దిస్ ఇస్ రెడ్ కౌచ్ గారు ప్లీజ్ మీరు చాలా వెయిట్ మా audience తెలుసు. మా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఫేమస్ అండి. ఏంటి మీరు క్వశ్చన్? నెవర్ ఎండింగ్ టేల్స్. ఎస్ నెవర్ ఎండింగ్ టేల్స్ ఆగిపోలేని కథలు. ఆగిపోలేని కథలు. యా నెవర్ ఎండింగ్ టేల్స్. ప్లీజ్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రెడ్ కౌచ్ ఇస్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్? జీరో యార్. నాకు ఐ థింక్ -55,000 రూపీస్ ఉంది నిజంగా. మై బ్యాంక్ నిజంగా అరే నాకు నిజంగా మెసేజ్ వచ్చింది. యువర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ -55,000 ప్లీజ్ పే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అదర్వైజ్ ట్యాక్స్ అంటే ఇంట్రెస్ట్ పడుతుందని నిజంగా. ఓకే సో నెక్స్ట్ ఈజ్ ఫ్లిప్ ద బాటిల్ ట్రూత్ ఆర్ డేర్ ఛాలెంజ్. డేర్ వద్దు ట్రూత్ చేస్తా. ట్రూత్ ఆర్ డేర్ అంటే అదే నో వస్తుందో ఓన్లీ ట్రూత్ ఫర్ మీ. ఓకే రెడీ కమ్ ఆన్ ట్రూత్ చెప్పను. కమ్ ఆన్ విల్ డు. సో వాట్ ఇస్ దట్ బాటిల్? వాట్ ఇస్ దట్ బాటిల్ అంటే అరే, ఇది నువ్వు మన ఇక్కడి నుంచి ఫ్యూచర్ ఇక్కడ నుంచి ఎక్కడ ఎలా వెళ్ళావు? మ్యాజిక్. జాదుగార్. అలా మీరు ఆలోచించే లోపు ఇది అయిపోతుందిలే. ఇది మనం ఇట్లా ఫ్లిప్ చేయాలన్నమాట. ఇట్లా చేసి నిల్చుంటే డేర్ అండ్ పడిపోతే ట్రూత్. ఓకే సో ట్రూత్ అండ్ డేర్ అన్నమాట. యా ద గేమ్ బిగిన్స్ ఫ్రమ్ ప్రియాంక. స్టార్ట్. ఫ్రమ్ యూ. నో యూ స్టార్ట్. అరే ప్లీజ్ స్టార్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసా యూ స్టార్ట్. రెడీయా? 1 2 3. I don't want dare, I want truth. దక్ 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 దక్. ఓకే ట్రూత్. Yeah. So, okay, I will ask you the question. Did you ever poke your nose? I always do, yaar. దాంట్లో Always do one. Yeah, I always do. నిజంగా నాకు ఏదైనా కొంచెం గలీజ్ ఉంటే నేను తీసి పడేస్తాను అంతే. గలీజ్ ఉంటే తీసి పడేస్తారు ఇన్ పబ్లిక్ లైక్ ఇన్ పబ్లిక్ యా దట్ ఈస్ అ అరే దట్ ఈస్ నార్మల్ థింగ్ ఎవ్రీవన్ విల్ డూ ఇట్. దాంట్లో ఏంటి నేను ఎవ్రీ టైం చేస్తా అది. నెక్స్ట్ చెప్పు. Did you ever fart inside an elevator? No. I సిగ్గు శరం ఎందుకు చెప్పండి అంటే what did they ask? Did you fart inside an elevator? Did you Okay, fart? Elevator లోప నాకు దిమాక్ లేదు యాక్చువల్లీ. Did you ever fart? yes. How many times a day? ఎవరు చేయరు. హౌ మెనీ టైమ్స్ అ డే అనేది ఏమి అరే, ఉండదు. ఉంటది. పానీపూరి తింటే మాత్రం ఉంటుంది. మళ్ళీ నువ్వు రోజు తింటావు. ఎవరు మీరు తినిపిస్తారా? ఓ అందుకే 10 times a day I have to tell I want to eat, I want to కార్లో eat. అందుకే ఆ స్మెల్. నాకు అడిగితే లేదు హాజ్మూలా తిన్నాను కదా అందుకే ఆ స్మెల్. ఛీ మై గాడ్ హాజ్మూలాకి పేరు నేను అడిగాను ఏంటి స్మెల్ అంటే ఏ లేదు ఇప్పుడే హాజ్మూలా తిన్నాను అంటుంది. నాన్సెన్స్. ఈ రోజు నేను హజ్మోల్ అనే తినలేదు. షిట్ నాకు అర్థమైంది అది అంటే మీరు చేయరన్నమాట. మంచి కాదు. ఐ డూ యార్ ఐ ఈట్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ డూ ఇట్. దెన్ ఈవెన్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్. నేనేం ఇండియన్ కాదు. ఇది కావాలని చేసినట్టు. ఓకే మై వర్స్ట్ అడిక్షన్ ఈజ్ ఐ ఆల్వేస్ కీప్ ఆన్ థింకింగ్ యార్. అంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ అడిక్షన్ ఓన్లీ. అంటే నాకు ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 things. యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియదు. ఐ కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ 1 thing. ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నానా ఆ వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తేనే ఐ కెన్ డూ ఇట్. నాకు ఒకేసారి రెండింటి మీద నాకు కాన్సన్ట్రేట్ చేయడం తెలుసులే కావాలి. ఇది ఫోన్లో ఉంటే లేకపోతే ఎవరిదైనా మాట్లాడుతూ ఉంటే ఇట్లా శివు 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 పిలుస్తున్నా పలకరు, వినిపించినా వినపడలేనట్టు యాక్ట్ చేయాలో లేకపోతే ఇప్పుడు తెలిసింది ట్రూత్. నిజంగా 2 simultaneous మైండ్ ఉంది. యా దట్ ఈస్ మై వీక్నెస్. యాక్చువల్లీ వీక్నెస్ ఎవరు చెప్పకూడదు.
దిస్ అ నార్మల్ వీక్నెస్, అందుకే చెప్పాను అంతే. వీక్నెస్లో ఏం పెద్దగా గొప్పగా పని చేశారా మీరు? చెప్పకూడదంట. యా యార్, అందరికి తెలుసులే. నౌ డూ ఇట్. సెలెక్ట్ చేసుకొని అడుగుతున్నారు నాకు క్వశ్చన్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. విచ్ యాక్టర్ వుడ్ యూ స్వాప్ యాజ్ అ లైఫ్ పార్ట్నర్ ఫర్ 10 days? ఫర్ 10 days? యా, ఓన్లీ 10 days. లైఫ్ టైం ఎందుకు? వద్దు. 10 days ఏంటి? 10 days హూ విల్ స్వాప్ ఫర్ 10 days? అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. మహేష్ బాబు. I have a secret crush on him. I actually love him a lot. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. Yes. Okay. He expected his name. నో యార్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్. అట్లాంటి రియాక్షన్ ఇచ్చారు. తీసుకొని ఇట్లా పెట్టేశారు. నాకు ఈ రోజు తెలిసిందని ఒక షాక్ లో. మంచిదే కదా, రెడ్ కౌచ్ లో యు ఆర్ గెటింగ్ టు నో మీ. ఐ డోంట్ వాంట్ టు నో యార్. బట్ ఐ యామ్ హ్యాపీ యాక్చువల్లీ. మహేష్ బాబు గారికి వీడియో వెళ్తే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నేను చూడలే, మళ్ళీ చెయ్యి. కావాలని చేస్తావు కదా. ఐ యామ్ వెరీ వీక్ ఇన్ దిస్. Which part of your body gets the most compliments and by whom? బాడీ పార్ట్? Yeah, which part? And by whom? మై ఐస్. Okay. ఫ్రమ్ మై ఆడియన్స్, మై ఫ్యాన్స్. By whom? మై హూమ్ అంటే మై ఫ్యాన్స్. ఒకటే చెప్పు. ఒకటే చెప్పాను, మై ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే దట్స్ ప్లూరల్. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ దట్ ఇస్ సింగులర్. ఫ్యాన్ అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, అది కూడా అదే అనుకో. అదేం అదే చెప్పింది నాకు. ఐ స్పీక్ టు ఫ్యాన్. వేస్ట్. ఏది మంచిది చెప్పావు కదా. అరే నా ఇష్టం. ఇప్పుడు చూడు, డిడ్ యూ ఎవర్ స్మోక్? యా, మై గాడ్, ట్రూత్ చెప్తున్నాను. ఐ హ్యావ్ ట్రైడ్ చాలాసార్లు. అది హుక్కా ఉంటుంది కదా, కాలేజ్ డేస్లో ఇది చేస్తారు. కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళారు ఒకసారి. నాకు ఆ స్మెల్ కూడా ఇష్టం లేదు. బట్ ఎస్, నేను అబద్ధం చెప్పను. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ ఫోర్స్, బట్ స్టిల్ టిల్ డేట్ నాకు అది పడదు. ఓకే, సమ్వన్ ఫోర్స్డ్ యూ. యా, నాకు ఇష్టం ఉండదు. నన్ను ఫోర్స్ చేసి చూస్తే నెక్స్ట్. యా, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇన్ హిమ్, హీ డస్ నాట్ స్మోక్. ఓకే. ఏ కావాలని పడేస్తున్నావు? అరే లేదు, మళ్ళీ చెయ్. ఐ యామ్ ట్రైయింగ్ టు టేక్ అ డేర్. టేక్ నౌ. టేక్ a dare. Take a dare. Do you like your partner's cooking? Who? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ కుకింగ్ అడిగారు. పార్ట్నర్ ఎవరు? You are sitting as my partner, no? ఓకే, పార్ట్నర్స్ కుకింగ్. నేనేం చేశానని థూ అంటున్నా? ఏం చేసినా మంచిగా ఉండదు. అవునా? అవును. తిను మరి. నెక్స్ట్ టైం నుంచి నేనేం I వండను. have a very good cook in my house. She will cook for me. I'll eat nicely. Yeah, because he likes non-veg and I don't cook non-veg. That's the I will cook reason. non-veg, whatever. I have made If she momos. cook- I have made pav bhaji. ఈయన బర్త్డే రోజే చేశాను. అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నాడు ఈ మనిషి. ఏంటంటే వీడియో ముందు మనం ఓకే బాగుంది తినాలి పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఓ మై గాడ్ ఇట్స్ వెరీ నైస్ అని తింటాను. I made pizza. I have made momos. అట్లాంటి పిజ్జా నేను నా జీవితంలో తినేది ఇప్పటిదాకా. झूठा लगा मुझे. हाँ लगेगा तो फिर झूठ बोलेगा तो. पाव भाजी वाज नाइस. బాగుంది. ఇప్పుడు నైస్ అంటారు. ఇట్ వాస్ నైస్ యార్. పిజ్జా ఏ సూపర్. మోమోస్ అన్ని బాగున్నాయి. మై పార్ట్నర్ కుకింగ్ ఇస్ సూపర్ యార్. పక్కా? యా. నెక్స్ట్. లేదు ఇంకా ఏమైనా సెకండ్ డౌట్స్ ఉంటే చెప్పే. లేదు, ఇట్స్ నైస్ గుడ్. అరే ఇట్ హర్ట్. చాలా తగిలింది నాకు అది. మరి అట్లా చెప్తే ఒక్కసారైనా చెప్పొచ్చు కదా బాగుందని. అంత మంచిగా పరి చాలా బాగుంది అని షీ ఇస్ అ చెప్పి. వెరీ గుడ్ కుక్ యాక్చువల్లీ. అదర్ దెన్ ఫన్ థింగ్ షీ ఇస్ అ రియల్లీ వెరీ గుడ్ కుక్. చాలా బాగా చేస్తాం. టీచర్ ఎవరు? నెక్స్ట్. వాట్ ఇస్ దిస్ యార్? ఒక్కసారి అయినా how badly she wanted to take a dare. చెప్పట్లేదు. Okay. If you want a dare, we'll give a dare to నో you. ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఇట్. అరే చెప్పు. Wait, no. అడుగు. అక్కడ వాడికి మంచి క్వశ్చన్ కావాలి కదా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ అ గుడ్ క్వశ్చన్. పడుకుంటా. గుడ్ నైట్. అరే వెయిట్ నో యార్, ఐఎమ్ సర్చింగ్ విచ్ వన్. యా యు సర్చ్, నో ప్రాబ్లం, ఐ విల్ స్లీప్. ఓకే పరి. అరే పర్లే, ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేస్తే చాలా. అయిపోయిందా? గుడ్ మార్నింగ్. ఓకే లీవ్. పరి, చెప్పు ప్లీజ్. నిద్ర డిడ్ యు ఎవర్ ఈట్ అ ఇన్సెక్ట్? ఇన్సెక్ట్? యా. లేదు, కావాలని లేదు, కానీ ఏదో హోటల్కి వెళ్తే తెలియదు కదా మనకి. వచ్చి No, you ate insect one time. Please tell the truth. ఎయిట్ ఇన్సెక్టా? Yeah. ఏ ఇన్సెక్ట్?
అరే టెల్ ద ట్రూత్ నో యువర్ కాక్రోచ్ యు వెయిట్ నో వన్ టైం. నువ్వేం మిస్టర్ బీన్ అనుకున్నావా? అరే నువ్వు ఏది చెప్తే కరెక్ట్ నిజం అని నమ్మడానికి వాళ్ళు. యు ఎయిట్ కాక్రోచ్. I have never had any insect. The truth is Priyanka M. Jain loves cockroach and she also loves to eat cockroach. లేదు మజాక్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ టేబుల్ వస్తుంది. లేదు మజాక్ చేస్తున్నా. నెక్స్ట్ ఆ టేబుల్ వస్తుంది. నో ఓకే. ఏం క్వశ్చన్ అది? నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వే ఆన్సర్ చెప్తున్నావు, మరి ఎందుకు ఆ ట్రూత్ డేరు? This is called red couch yaar. Whatever we want we can speak. Okay. How far did you go on your first date? ఇప్పుడు చెప్పకు నేను డేట్కే వెళ్ళలేదు అని. How far did you go? డేట్ ఫస్ట్ డేట్ అని లేదు, బట్ ఐ టుక్ ప్రియాంక గారు ఫర్ ఐ థింక్ 3000 kilometers, 1500 going, 1500 coming. I took Priyanka garu for first trip. How far అని అడిగితే 3000 kilometers అని చెప్తున్నా. Yeah, that is how far, no? I took her to Tirumala to Bangalore to నేను Madikeri. ఇందాక చాలా Madikeri తెలివి to- అంటే కొంచెం తెలివే అన్నాను. చాలా తెలివి ఉంది. తెలివి I ఎక్కువ. took her for 3000 kilometers. నైస్. గుడ్ గుడ్. Actually, మరి ఒక డేర్ చేయొచ్చు కదా. కాదు. అది ట్రూత్ వచ్చింది కదా. ఆ ట్రూత్ కాదు. This is a challenge I give to you. Okay. ఏమని? యాక్చువల్లీ అంటే అందరు ఆడియన్స్ కూడా చూడాలి ఉంటుంది. యాక్చువల్లీ దట్ విల్ బి ఎక్సర్సైజ్ ఫర్ యూ ఆల్సో. సో ప్లీజ్ షో అస్ హౌ ఫ్రాగ్ జంప్, ఒక జంప్ లైక్ అ ఫ్రాగ్ ఫర్ అట్లీస్ట్ 1 minute. అట్లీస్ట్ 1 minute అని చెప్పడానికి మీరెవరు? ఓకే, జంప్ లైక్ అ ఫ్రాగ్ అండ్ షో నో విత్ అ సౌండ్, హౌ ఇట్ సౌండ్. మన ఇద్దరం చేస్తే మనం బాగుంటుంది ఇద్దరం కదా. వద్దు, అక్కడ నీకు వచ్చింది నాకు కాదు. డేర్ యాక్చువల్లీ నాకు This వచ్చిందే is your లేదు, turn. నేను ఎందుకు చేయాలి? This is your turn, This yaar. is my truth, no. No. నువ్వు చేస్తే నేను చేస్తా, దా చేద్దాం. No, యూ okay. కాంట్ జంపా? I can jump. జీన్స్ లో యూ కాంట్ జంపా? I can jump. డేర్ అయిపోతుందేనేమో భయం. 1, 2, 3. Yeah, this. Come do it. నువ్వు చేయి, నీకు సూట్ అయింది. See, this is how jump. వావ్. This is how it jumps, yeah. నువ్వు జంప్, నువ్వు ఎందుకు కూర్చుంటావు? అయిపోయింది కదా ఛాలెంజ్. కమ్ డూ ఇట్. లేదు, కంటిన్యూస్ గా చేయాలి. బాగుంది. అరే you also have to do it. చేయి బాగుంది. Come. Show it. నాకు నవ్వు వస్తుంది. Okay, 1. అవాజ్ సౌండ్ తో పాటు చేయాలంట. ఇది ఫ్రాక్ తో పాటు కాకు హెన్ను అయి. చాలు ఐ కాంట్. ఇది గాగ్రా ఓని వేసుకొని ఫ్రాక్ ఎక్కడ చూడలేదు అనుకుంటా ఎవరు. ఎలా ఉంది? యాక్చువల్లీ మీరు అందరూ చూస్తారు, నేను ఈవెంట్లో స్టార్ మా ఈవెంట్కి వెళ్ళినా, ఏ షోకి వెళ్ళినా నేను సైలెంట్లో ఉంటాను, ఎందుకంటే దట్ ఈస్ మై క్యారెక్టర్ అన్నమాట. నేను ఐ డోంట్ లైక్ టు స్పీక్ మచ్. బట్ ఇక్కడ రెడ్ కౌచ్ వచ్చాక దే గివ్ మీ లైక్ ఒక ఫ్రీడమ్ లాగా, ఏదైనా మాట్లాడండి మీ ఇష్టం, దిస్ ఇస్ లైక్ యువర్ హౌస్. యూ గోట్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ అండ్ టు నో ఈచ్ అదర్. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడే ఇంత మాట్లాడాను, ఇంకా ఎక్కడ నేను ఇంత మాట్లాడలేదు. అండ్ ప్రియాంక గారు ఉన్నారు కాబట్టి షీ బూస్టెడ్ మీ టు స్పీక్. బూస్టెడ్ చాక్లెట్ ఇచ్చాను, బూస్ట్. తిరు మాట్లాడు. We just wanted to entertain you all. No, we through actually this. మాకు ఒక మంచి కాఫీ డేలో కూర్చొని ఏదో సరదాగా మాట్లాడుతున్నాం అలానే అనిపించింది. సో Yeah, ఇట్ yeah. వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. థ్యాంక్ యూ రెడ్ కౌచ్ ఫర్ కాలింగ్ అస్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఏ క్యూట్ రెడ్ కౌచ్ వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చారు. See what will be there. ఓకే, చించేశారు. Oh my God! Too fast, So huh? cute. Too fast. Thank Super you so fast much. there. Thank you Thank so you so much. much. We love this picture. Really, it's beautiful. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా ఫోటో ఫ్రేమ్ కావాలంటే ప్లీజ్ కమ్ టు రెడ్ కౌచ్. This is beautiful. Thank you. Thank you so much. Red Couch was amazing. So like, share, subscribe. Firefly House. ఇక్కడ మామూలుగా ఉండదు.